వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సలా. ఓం నమః శివాయ. ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా త్రొట్టి నిలదీశనే ఉయ్యాల. పంచకన్నెలు గూడి పంచవేదము చదివి తొట్టిబట్టూపెనే ఉయ్యాల. తొట్టిబట్టూపెనే ఉయ్యాల. ఆధార స్వాదిష్టమణిపూర కమలముల ఆ తట్టు ఊగెనే ఉయ్యాల. అనాహత విశుద్ధ ఆగ్నేయ కమలముల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల. ఈ తట్టు ఊగెనే ఉయ్యాల. ఓం నమః శివాయ. ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఊగుచూనున్నాడే ఉయ్యాల. మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రముల సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని గురించి అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. హృదయస్థానం బునక ఖాగాన్యా చాచా జాజాయి టాటా డాడ టాఠావర్ణకం వై ద్వాదశ దలోపేతం వై శ్వేతవర్ణం వై మరుణ్మందిరం వై త్వగేంద్రియ కారణం వై అనాహత చక్రం బోధనరు అందురు ద్రుణకు 6000 హంసలు. హృదయస్థానంబున అనాహత చక్రమునకు హృదయస్థలము వక్షస్థలమును హృదయస్థలము అని చెప్పని సాధారణంగా లోకంలో అందరూ కూడా ఈ భావనే కలిగి ఉన్నారు. నా హృదయపూర్వకంగా చెబుతూ ఉన్నాను, నా హృదయాంతరాలలో భగవంతుడు నివాసమై ఉంటూ ఉన్నాడు. పరమాత్మ కూడా భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి అని చెప్పిన విధానం. హృదయము అని చెప్పినప్పుడు వక్షస్థలం ఆ భాగాన్ని హృదయ స్థలముగా చెప్పడం జరుగుతూ ఉన్నది. దీని మీద వ్యాఖ్యానం కూడా చేస్తూ హృదయముకు ఎడమ వైపు ఉన్నటువంటిది హార్ట్ గనక ఈ హార్ట్ ఫంక్షన్ జరిగేటువంటి ఆ భాగమే హృదయ స్థలము అన్నారు. ఎందుకంటే శరీరానికి చాలా ముఖ్యమై ఉన్నటువంటిది హార్ట్. రక్త ప్రసరణ చేస్తూ శరీరాన్ని కాపాడటంలో చాలా గొప్ప బాధ్యత వహించినటువంటిది హార్ట్. ఉన్నటువంటి ఆ స్థలాన్ని హృదయముగా కూడా చాలామంది చెప్పే విధానం ఉన్నది. ఈ హృదయ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకు స్వామివారు కూడా ప్రస్తావించిన విధానం ఉన్నది. అది మనకి తాలువల మధ్య భాగమే హృదయ స్థలము. సహయ ఏషో అంతర హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష మనోమయ అంతరేణ తాలుకే. తాలువల యొక్క మధ్య భాగము హృదయము, కంఠము మొదలు విధుముల దాకా ఉన్న భాగాన్ని హృదయము అనే విధానముగా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఏంటంటే ఈ హృదయము అనేటువంటిది వాటి వాటి అంశాలను బట్టి ఆయా స్థానాలు కూడా మారిపోయే విధానం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆపో స్థలములో మరి ప్రాదేశ మాత్ర పురుషుడు
శబ్ద బ్రహ్మము, ఈ వాక్ ప్రపంచము అని చెప్పి అన్నారు. వాక్ ప్రపంచముగా ఉన్నటువంటి ప్రాదేశ మాత్ర పురుషుడకు శబ్ద బ్రహ్మము స్వామికి హృదయ స్థలము, ఆపోస్థలము అనేటువంటిది. ఇది శబ్ద బ్రహ్మ స్థలము. భగవద్గీతలో వచ్చిన అంశం ఏంటంటే ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు సమస్తమును శాసించేటువంటి ఆయనను ఈశ్వరుడు అంటారు. ఈష్ఠే సమస్తమును శాసించేవాడు, సమస్తమునకు అధినాయకుడు, సమస్త విశ్వ సృష్టికర్త, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకములకు మహేశ్వరుడై ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆయన అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము. అటు ఈశ్వరునికి స్థలముగా చెప్పినట్లయితే దానిని మహాకారణ స్థలము, ఈశ్వర స్థలము. శ్వాస సంచారం కలిగి ఉన్నటువంటి శబల బ్రహ్మముగా ఉన్నటువంటి విధానము ఈశ్వరుడు అని అర్థం. మరి ఆ శ్వాస యొక్క ఆశ్రయం తెరపడేటువంటి ఆపోస్థలము అది శబ్ద బ్రహ్మము, ప్రాదేశమాత్ర పురుషుడు. అక్కడ ప్రాదేశమాత్ర పురుషునికి హృదయ స్థలముగా ఆపోస్థలం చెప్పాల్సి వస్తుంది. ఇక ఈశ్వరుని స్థలముగా చెప్పాల్సి వస్తే ఆయన ఉన్నటువంటి స్థలము మహాకారణ స్థలము. ఇది పరమాత్మయే స్వయముగా భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పిన మాట. కూటస్థః అక్షరః ఉచ్యతే అన్నాడు. కూటస్థః అక్షరః ఉచ్యతే. కూటస్థుడే అక్షరుడు. అక్షరుడు అంటే ఈశ్వరుడు. క్షరుడు అంటే మళ్ళా జీవునికి వస్తుంది. ద్వావిమౌ పురుషౌ లోకే శరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. క్షర సర్వాణి భూతాని అనగా జీవుల యొక్క విషయంలో క్షరః అనే పదం వాడతారు. క్షరుడు జీవుడు. ఎందుకంటే అజ్ఞానం ఉన్నంత వరకు జీవత్వం భాషిస్తుంది. అజ్ఞానం తొలగిపోయిందా అంటే జీవత్వం ఉండదు. కాబట్టి కనుక జీవుడు కల్పితుడు. మోక్షానంతరం జీవుడు ఉండే అవకాశం లేదు. జీవుడు బ్రహ్మైక్యమైపోతాడు. జీవత్వం పూర్తిగా తొలగింపబడుతుంది. అందుచేత ఆయన్ని క్షరుడనే పదంతో వాడారు. ఈశ్వరుడు అని చెప్పనంటే ఆయన ఎప్పుడు నిత్య ముక్తుడై ఉండేటువంటి వాడు, సమస్త శాసకుడై ఉండేటువంటి వాడు, సమస్త జీవులకు కర్మ ఫలాలను ప్రసాదించేవాడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన అక్షరుడు. అక్షరః కూటస్థః అక్షరః అని చెప్పనంటూ అక్షరుడు అని చెప్పన్నప్పుడు అది ఈశ్వరునికే వర్తింపబడుతుందన్నమాట. అక్షర అంబరాంత ధృతేహే అని వేదవ్యాసుల వారు కూడా బ్రహ్మసూత్రముల యందు చెప్పిన మాట. అక్షర అంబరాంత ధృతేహే. అంబరాంత అంటే ఆకాశ పర్యంతం వరకు, ఆకాశ పర్యంతం వరకు ఉన్నటువంటి జగత్తు అన్నమాట. ఎందుకంటే ఆకాశమును దాటి ఉండదు. కారణం ఏంటంటే ఆకాశం యొక్క కార్యం కాబట్టి మిగతావన్నీ కూడా. ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్ని ఆపహ అద్భ్య పృథివీ, ఇవన్నీ కూడా ఆకాశ కార్యాలు. జలము అనగా వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి ఆకాశ కార్యాలు కాబట్టి కారణం 35% ఉంటుంది, కార్యం ఒక పాదభాగం అని చెప్పి అన్నారు మన పురుష సూక్తంలో. పాదోశ్య విశ్వభూతాన్ని త్రిపాదశ అమృతం అనే మాట వాడటం కారణంగా ఆకాశం మొదలగు ఈ పంచభూతములు ఒక పాదభాగం అయితే 35% అమృతం బ్రహ్మమే అని చెప్పి అన్నారు. అలా చెప్పినప్పుడు మరి ఆ బ్రహ్మము ఈ పంచభూతాల కారణం కాబట్టి కారణమగు బ్రహ్మం 35% ఉంటుంది. బ్రహ్మము యొక్క కార్యమగు జగత్తు పంచభూతాత్మ జగత్తు ఒక పాదభాగం. పాదోశ్య విశ్వభూతాని. భూతం భూతే భూతాని బహువచనం. అది భూతం ఏకవచనం, భూతాని బహువచనం. కాబట్టి పంచభూతములు కాబట్టి భూతాని అనే పదంతో చెప్పారు. అందుచేత ఇది పాదోశ్య ఒక పాదభాగము. 35% అమృతం, త్రిపాదశ అమృతం అనేదిగా చెప్పుకొచ్చారు. కాబట్టి సర్వకారణమై ఉన్నటువంటి బ్రహ్మం అమృతం 35% అయితే దాని కార్యమై ఉన్నటువంటి పంచభూతాత్మక విశ్వం ఒక పాదభాగం అని చెప్పి అన్నప్పుడు
మరి ఆకాశం యొక్క కార్యమగు వాయువు ఒక పాద భాగం అయితే ముప్పాతిక భాగం ఆకాశం ఉంటుంది. అట్లనే వాయువు యొక్క కార్యమగు అగ్ని పాద భాగం అయితే ముప్పాతిక భాగం వాయువు ఉంటుంది. అగ్ని యొక్క కార్యమగు జలము ఒక పాద భాగం అయితే ముప్పాతిక భాగం అగ్ని ఉంటుంది. అట్లనే జల కార్యమగు పృథివీ పాద భాగం అయితే ముప్పాతిక భాగం జలం ఉంటుంది. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఉండే విధానం కాబట్టి పరిమితముగా ఉన్నటువంటి కాబట్టి అంబరాంత ధృతేహే, అంబరం అంటే ఆకాశం, ఆకాశ పర్యంతం వరకు ఏ యొక్క నామరూపాత్మిక జగత్ అనేది ఉన్నదో అంతటినీ కూడా ధృతేహే ధరించి వ్యవహరింపజేసే దానిని అక్షరం అని అన్నారు వేదవ్యాసుల వారు. అక్షర అంబరాంత ధృతేహే, ఆ ఉన్నటువంటి అక్షర స్వరూపుడే ఉన్నటువంటి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాటకి భగవద్గీతలో కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థ స్థలంగా ఉన్నటువంటి ప్రదేశములో ఈశ్వరుడు ఉన్నాడు. కూటస్థ అనేది ఎక్కడ చెబుతాం మనం? గ్రహణ స్థలం మనం చెబుతాం కూటస్థ అనేటువంటి అంశాన్ని. అనగా స్థూలదేహము జాగ్రత్తావస్థ అనుభవించేటువంటి జీవుణ్ణి ఈశ్వరుడు అన్నారు. అట్లా ఆకాశ స్థలం సూక్ష్మదేహం, ఆ సూక్ష్మదేహం యొక్క సంబంధ అవస్థ స్వప్నావస్థ, ఆ స్వప్నావస్థ అభిమాని తైజసుడు అన్నారు. అట్లా అగ్నిస్థలం అది కారణదేహ స్థలం, కారణదేహం యొక్క అవస్థ సుషుప్తి అవస్థ అభిమాని ప్రాజ్ఞుడు అన్నారు. ఇకపోతే 3 కనుక పక్కన పెట్టేస్తే 4వది మహాకారణం, అది గ్రహణ స్థలం అన్నమాట. ఆపోస్థలము, ఆకాశ స్థలము, అగ్నిస్థలం ఇవి కాకుండా 4వదిగా ఉన్నటువంటిది గ్రహణ స్థలం, మహాకారణ స్థలం. అది ఆ మహాకారణ స్థలం అనేటువంటిది తురీయావస్థ అభిమాని కూటస్థుడు అంటారు. కూటస్థుడు అంటే ఈశ్వరుడు. అక్కడ 4వ స్థితి యందు ఉన్నటువంటి ఆయన ఈశ్వరుడు. 4వదిగా చెప్పేటువంటి తురియము అవస్థగా చెప్పకూడదు, అది స్థితి అని చెప్పని అంటారు. స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి అవస్థ జాగ్రత్త అవస్థ, దాని అవస్థగా చెబుతారు. సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి దానిని స్వప్న అవస్థ అన్నారు. కారణదేహ సంబంధమై ఉన్నటువంటి దానిని సుషుప్తి అవస్థ అన్నారు. మహాకారణమునందున్నటువంటి దానిని అవస్థ అనే మాటగా చెప్పకూడదు, అది స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ సంబంధమై ఉన్న స్థితిని పొందటానికి యోగ్యముగా ఉన్న స్థలం కాబట్టి అది అక్షర అని చెప్తారు. కూటస్థ అక్షర ఉచ్యతే, కనుక అది కూటస్థుడు, ఆయన్ని అక్షరుడు అన్నారు. కాబట్టి ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం అన్నమాట మహాకారణము. అయితే మహాకారణంలో మాత్రమే ఉన్నాడా అని చెప్పనంటే ఆయన అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా మనలో మహాకారణమున్నది విశేషముగా ఆయన నెలకొని ఉన్నాడు, విశేషముగా ఉన్నటువంటి విధానం అన్నమాట. అందువల్ల మహాకారణ స్థలాన్ని ఈశ్వర స్థలము అని, అంటే ఆ ఈశ్వర స్థలముకు మహాకారణ స్థలము ఈశ్వరునికి హృదయ స్థలం. అది హృదయ స్థలం. శబ్ద బ్రహ్మముగా ప్రాదేశ మాత్రుడుగా ఉన్నటువంటి ఈయనకు స్థలం ఆపో స్థలం హృదయ స్థలం కాగా, మహాకారణముగా చెప్పేటువంటి గ్రహణ స్థలమునందు ఈశ్వరుడు ఉన్నటువంటి ఆయన అనగా సమస్త మానవులకు ప్రాణాధారమై ఉన్నటువంటి అని అర్థం. జీవనం సర్వభూతేషు, పరమాత్మయే చెప్పిన మాట. సర్వభూతేషు సమస్త భూతములయందు జీవనం, నేను జీవనమును ప్రసాదించాను, నేను జీవనమునై ఉన్నాను. ఆ జీవనం అనేటువంటిది ఎక్కడ అంటే మహాకారణము అనబడేటువంటి ప్రదేశములో ఉన్నటువంటిది జీవనం. ఈ జీవులు మానవులు లోకములో జీవించి ఉన్నారు అంటే మహాకారణమునందున్నటువంటి అంశమును అనుసరించి జీవమును కలిగి ఉన్నారు, జీవించి ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ ఒక్క మహాకారణం గనక సైలెంట్ అయ్యిందా అంటే, శ్వాస గనక సైలెంట్ అయ్యిందా అంటే ఎవరు కూడా ఏమి మాట్లాడటానికి అవకాశాలు లేవు, వ్యవహరించడానికి అవకాశాలు లేవు. అందరూ కూడా ఇక మహాసమాధికి వెళ్ళిపోవటమే. కాబట్టి ప్రకారముగా
సమస్త జీవులు, జీవనం సర్వభూతేషు అంటాడు. సర్వభూతేషు అనేది షష్ఠీ భక్తి బహువచనం, అది సర్వభూతేషు. కనుక సమస్త భూతములయందు జీవనం అని అన్నప్పుడు ఏంటి అర్థం చేసుకోవాలి? మహాకారణ స్థలములో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆయన హంస అనేటువంటి యొక్క దాని రూపముగా ఉండి సమస్త జీవులకు జీవనమును ప్రసాదించిన విధానం. కాబట్టి ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం ఎక్కడ అంటే మహాకారణ స్థలము. ఆ మహాకారణ స్థలములో ఉన్నటువంటి సర్వేశ్వరునికి మహాత్ములు చేసేది నమస్కారము. నమామి హంసం పరమాత్మ రూప అని కూడా అంటూ ఉన్నారు. నమస్కారం, ఆ ఈశ్వరునికి నమస్కారం అనేటువంటిది చేస్తాం. మనం మామూలుగా ఎదురుగా ఏదన్నా పటం ఉన్నా, విగ్రహాలున్నా, ఏదన్నా చూసినప్పుడు నమస్కారం చేసేటువంటిది ఒక అలవాటు మనకున్నది. కానీ మరి మహాత్ములైనటువంటి వారు నమస్కారం చేసే విధానము మహాకారణములో ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చెల్లించటం అనేటువంటి యొక్క అంశము. కనుక ఈశ్వరునికి హృదయ స్థలము, మహాకారణ స్థలము, గ్రాణ స్థలము అన్నారు. ఇక దాని తర్వాత శుద్ధ బ్రహ్మం, చేతన స్వరూపమై ఉన్నటువంటి ప్రచగాత్మగా ఉన్నటువంటి స్వరూపము, అది సుషుమ్న అనేటువంటి దాని యందు శుద్ధ బ్రహ్మము దర్శన యోగ్యముగా ఉంది. కాబట్టి అక్కడ అది ఆ ప్రచగాత్మకు హృదయ స్థలముగా సుషుమ్న ద్వారమును చెప్పాలి. అది హృదయాకాశము, చిదాకాశము, హృదయాకాశము అనే విధానముగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్లయితే మరి ఈశ్వరుడు సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అందరి గ్రాణముల యందు మహాకారణ స్వరూపుడై శ్వాసగా ఉండి జీవనమును ప్రసాదించేవాడుగా ఉన్నాడు. అది ఒక అంశముగా మన మహాకారణమునందు చెప్పిన విధానము. మహాకారణంలో మాత్రమే ఈశ్వరుడు అని చెప్పని కాదు, అంతటా ఉన్న ఈశ్వరుడు మహాకారణంలో విశేషముగా ఆయన భాషిస్తూ ఉన్నాడనే అర్థం. అట్లా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము మనకి సుషుమ్న యందు అది దర్శన యోగ్యముగా భాషిస్తూ ఉన్నది. ఈ మాట మనకు మాండుక్యం చెప్పింది. ఏమి సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము. కనుక ఆ బ్రహ్మము అయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే ఈ వ్యష్టి దేహములో ఆత్మగా, ఆ సచ్చిదానంద స్వరూపముగా అది సుషుమ్నాయందు ఉన్నటువంటి విధానం. కనుక ఈశ్వరుని దర్శించాలి అని చెప్పన్నట్లయితే అది మహాకారణమగు గ్రాణములో మనం ప్రవేశించాల్సి ఉంటుంది. మహాకారణ గ్రాణమునందు ప్రవేశించినటువంటి వారు మాత్రమే, హంస యొక్క ఆశ్రయంలో ప్రవేశించిన వారు మాత్రమే ఈశ్వరుని దర్శించే అవకాశం ఏర్పడుతుంది. అటు ఈశ్వరానుగ్రహాన్ని పొందటం అనేది జరుగుతుంది. అది ఈశ్వరానుగ్రహము. మహాత్ములందరూ కూడా ఈశ్వరానుగ్రహమును పొందినటువంటి విధానము. మహాకారణమునందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు, ఈశ్వరానుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు. అదే మీకు భగవద్గీత చర్మ శ్లోకంగా కూడా చెప్పే మాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అనేది చరమ శ్లోకముగా శరణాగతి పొందేటువంటి అంశముగా చెప్పేటువంటిది ఈ చరమ శ్లోకం అని చెప్పని అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పనంటే ఇంద్రియ సంబంధమై ఉన్నటువంటి వ్యాపారాల నుంచి నువ్వు పూర్తి విడబడి మహాకారణముగు హంస యొక్క ఆశ్రయములో ఉండటమే మాం ఏకం శరణం రజ అనేటువంటి మాట. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇంద్రియ సంబంధ ధర్మాలు, ఆకలి దప్పులు ప్రాణధర్మాలు అన్నారు. మరి శోక మోహములు, చిత్తధర్మములు, జనన మరణములు, దేహ ధర్మములు, ఇవన్నీ కూడా వాటి ధర్మాలు, అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వాటి ధర్మాలు ఇవన్నీ కూడా. కనుక ఏది తన ధర్మమై ఉన్నదో అది ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. కనుక ప్రాణాపానాల వల్లే ఆకలి దప్పులు ఏర్పడుతూ ఉంటాయి. అటనే చిత్తం ద్వారానే శోకమోహాలు ఏర్పడుతూ ఉంటాయి. అటనే దేహం ద్వారానే జనన మరణాలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లా మిగతా కర్మేంద్రియములు కానీ, జ్ఞానేంద్రియములు కానీ ఇవన్నీ కూడా వాటి ధర్మాలు కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి.
చూస్తాం నేత్రేంద్రియ ధర్మము, వినటం శ్రోత్రేంద్రియ ధర్మము, వాసన గ్రహించడం ఘ్రానేంద్రియ ధర్మము, రసమును గ్రహించడం జహ్వేంద్రియ ధర్మం. ఇది స్వతసిద్ధముగా ప్రకృతి ద్వారా ఏర్పడి ఉన్న ధర్మాలు కాబట్టి వాటితోనే మన యొక్క మనుగడ కొనసాగించుకుంటూ ఉన్నాం. అందువల్ల పరమాత్మ అంటూ ఉన్నాడు, మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించు. నీలో ప్రాణపతిగా ఉన్నటువంటి, ప్రాణముగా ఉన్నటువంటి, మహాకారణ స్వరూపముగా ఉన్నటువంటి మాం ఏకం, నన్ను ఆశ్రయిస్తే నేను నీకు చక్కగా మోక్షాన్ని ప్రసాదిస్తాను, సమస్త పాపాల నుంచి విముక్తిని కలగజేస్తాను అనేటువంటి విధానముగా ఉంది. కాబట్టి ఈశ్వరానుగ్రహమును కోరినటువంటి వారు మహాకారణమునందు ఉండాల్సి ఉంటుంది. సాధారణంగా ఈశ్వరానుగ్రహము, దైవానుగ్రహం అపేక్షించినటువంటి వారు ఆలయాలకు పోయి ఆలయాల అభిషేకములు, అర్చనలు, పూజలు ఇవన్నీ కూడా నిర్వహించడం చూస్తూ ఉంటాము. అది ఒక ఉపాసనా సంబంధముగా ఉన్నటువంటి దేవతల అర్చనా సంబంధమై ఉన్న అంశం. అది ఇక్కడ సమస్త లోకాలకు అధినాయకుడుగా, సమస్త లోకాలను శాసించేవాడుగా, సమస్త సృష్టి స్థితి లయకారకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు, మాయాపతిగా ఉన్న ఈశ్వరుడు, ఆయన నివాసముగా ఉన్న స్థలం మహాకారణ స్థలము. ఆయన నివాసముగా ఉన్నాడు కాబట్టి దేహములన్నీ కూడా సజీవముగా, అన్నీ కూడా ప్రకాశమానములుగా ఉన్నాయి. అందుచేత ఈశ్వర దర్శనాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు మహాకారణమునందు ప్రవేశించాల్సి ఉంటుంది. అలా మహాకరణములో చేరి ఉన్నటువంటి, ఘ్రాణ స్థలములో చేరి ఉన్నటువంటి కూటస్థుడకు ఈశ్వరుడు ఆయన హృదయ స్థలం కాగా, అంతటా వ్యాపకమై ఉండి సచ్చిదానంద స్వరూపము, ఏ క్రియలు లేకుండగా, నామరూప రహితుడై ఏ క్రియలు లేకుండగా సచ్చిదానంద స్వరూపుడుగా ఉన్నటువంటి సర్వవ్యాపకము బ్రహ్మము అంతటా ఉన్నప్పటికీ కూడా ఆయన మన యొక్క సుషుమ్నాయందు నెలకొని ఉన్నాడు. కనుక మహాత్ములందరూ కూడా ఆ సుషుమ్నా ద్వారములో ప్రవేశించే బ్రహ్మమును దర్శించారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద, బ్రహ్మమును వేద తెలుసుకున్నటువంటి వారు బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అగుచున్నారు అన్నారు శంకరాచార్యుల వారు. ఆ ప్రకారముగా ఈశ్వరానుగ్రహముతో సుషుమ్నాయందు ప్రవేశించి సుషుమ్నాయందు మరి ఆ బ్రహ్మమును గుర్తించినప్పుడు వారు కూడా బ్రహ్మస్వరూపులే అయిపోతున్నారు. బ్రహ్మవేద, బ్రహ్మమును గుర్తించావు అంటే నువ్వు బ్రహ్మమే అయిపోయావు అన్నారు. ఆ ప్రకారముగా ఆ బ్రహ్మము ప్రత్యేగాత్మ నెలకొని ఉన్నటువంటి సుషుమ్నా ద్వారమును, అది బ్రహ్మమునకు హృదయ స్థలము, హృదయాకాశము, చిదాకాశము అని చెప్పనన్నారు. ఈ ప్రకారముగా హృదయం అనేటువంటి యొక్క అంశము ఆయా స్థానాలను బట్టి, ఆయా మరి ఆ స్వరూప స్వభావాలను బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇట్లాగా ప్రాదేశమాత్రుడై ఉన్నటువంటి స్వామికి ఆపోస్థలం హృదయం అయితే, అట్లనే మరి మహాకారణం ఈశ్వరునికి హృదయం కాగా, సుషుమ్న అనేటువంటి యొక్క చిదాకాశము ప్రత్యేగాత్మ హృదయ స్థలం కాగా, ఈ స్థూల దేహానికి సంబంధించినటువంటి హృదయ స్థలం వక్షస్థలము. అది గమనించాల్సిన అంశము. స్థూల దేహం అది బ్రతకటానికి, తన జీవన విధానం చేసుకోవటానికి ఉన్నటువంటి స్థలం స్థూల దేహానికి సంబంధించినట్టు హృదయ స్థలం, అది వక్షస్థలము. ఇది గమనించాల్సిన అంశము. హృదయస్థానంబున వర్ణగంబై ద్వాదశ దలోపేతంబై శ్వేతవర్ణంబై మరుణ్మందిరంబై త్వగేంద్రియ కారణంబై అనాహత చక్రంబు తనర్వందు రుద్రునకు 6000 హంసలు. ఇది అనాహత చక్రము ఉన్నటువంటి స్థలముగా, హృదయ స్థలముగా, వక్షస్థలమునందు చెప్పిన విధానము. కంఠస్థానంబున దకారాది షోడశ స్వరగంబై షోడశ దళయుతంబై నీలవర్ణంబై గగన సదనంబై శ్రోత్ర కారణంబై విశుద్ధ చక్రం బలరు అందు జీవాత్మకు సహస్రంబునో జీవాత్మకు సహస్ర హంసలు. ఇకపోతే విశుద్ధ చక్రం అనే అంశంగా చూసినప్పుడు కంఠస్థానంబున, కంఠము యొక్క భాగమున ఇది విశుద్ధ చక్రము అనేటువంటిది అక్కడ చెప్పేటువంటి విధానము. కంఠస్థానంబున
దకారాది షోడశస్వరకంబై. దకారాది, దకారాది అంటే అకారాది అని అర్థం చేసుకోవాలి. అది సంధి సమాసాలలో ఆ విధంగా చెప్తారు. దకారాది, దకారం అంటే అకారాది, అకారాది షోడశ స్వరగంబై. షోడశ దళయుతంబై. షోడశ అంటే 16 అని అర్థం. షోడశ అంటే 16. షోడశదళయుతంబై నీలవర్ణంబై. నీలము అంటే నల్లగా ఉండేటువంటి విధానము. నల్లగా అంటే నలుపు కాదు. నీలవర్ణం అనేది కృష్ణ పరమాత్మకు చెబుతారు. అది నలుపు అంటానికి అవకాశం కాదు, తెలుపు అంటానికి అవకాశం కాదు. ఆ రెండింటికి మధ్య విధానములో ఉన్న దానిని నీలవర్ణం, నీలం అంటారు. నీలవర్ణంబై గగన సదరంబై. గగనము అంటే ఆకాశం, గగనము అంటారు. గగన సదృశంబైన ఆత్మగనగానెవరీతరము. సుదులు కావు పొద్దులు కావు, సూక్ష్మరూపము తెన్నో తెలియ. వద్దు వద్దు బుద్ధి వినవో అని బ్రహ్మంగారు చక్కగా ఒక తత్వం ఉంటుంది మనకి. ముగ్గురు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రము. జాడదెల్పక ఎన్ని చెప్పిన సర్వసాక్షి తెన్నో గానక. వదిలిపెట్టను నీదు పాదములు అని సిద్ధయ్య గారు. గగన సదృశంబైన. గగనం అనేది అది ఆత్మకు ఉదాహరణగా బోధిస్తారు. ఇక్కడ గగన సదనంబై. గగనమే ప్రదేశముగా ఉన్నటువంటిది. శ్రోత్ర కారణంబై. శ్రోత్రము కారణమై ఉన్నటువంటిదిగా విశుద్ధ చక్రంబు అలరు. విశుద్ధ చక్రం అనేటువంటిదిగా పేరు పెట్టారు. అందు జీవాత్మకు సహస్రంబులు, సహస్ర హంసలు. ఆడ ఉన్నటువంటి అతడు జీవాత్మ అని చెప్పనన్నారు. ఆయన జీవాత్మ. ఇకపోతే భృగుటి మధ్యంలో చెప్పేది పరమాత్మ. భ్రూమధ్య స్థానంబున హంక్షమ్మను వర్ణంబులు గలిగి. ద్విదళలితంబై మాణిక్య వర్ణంబై అంతఃకరణ భవనంబై. ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రంబును. అక్కడ పరమాత్మ అన్నారు, ఇక్కడ జీవాత్మ అన్నారు. కంఠస్థలములో జీవాత్మ చెప్పారు, భృగుటి మధ్య స్థలములో పరమాత్మ చెప్పారు. జీవాత్మ పరమాత్మనోహో అని మనకి ఉత్తర గీతలో వస్తుంది. జీవాత్మ పరమాత్మ. ఇది కంఠస్థలమునందు ఉన్నటువంటి విశుద్ధ చక్రమునకు అధిపతిగా ఉన్నటువంటి అతడు జీవాత్మ అనేటువంటిది. ఈయన అకారాది షోడశ స్వరగంబై. షోడశ స్వరగంబై. స్వరం అంటే స్వరము అంటారు. ఇవి షోడశ 16 స్వరములు కలిగి ఉన్నటువంటి విధానం. వీటిని అచ్చులు అని చెప్పని అంటారు. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లూలు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. మొత్తం లెక్క పెట్టుకుంటే మీకు 16 వస్తాయన్నమాట. కనుక కంఠము నుండి పెదిమల దాకా ఉండేటువంటివి ఈ అక్షరాలు. అ, ఆ, ఈ, ఉ, ఊ, రు, రు, లూలు. ఎన్ని చూస్తే మీకు అస్పృష్టములు అని చెప్పని కూడా చెబుతారు. అస్పృష్టములు అనగా నాలుక తాకకుండగానే పలికేటువంటి అక్షరాలు కాబట్టి వీటిని అస్పృష్టములు అని చెప్పని అంటారు. వీటిల్లో 3 రకాలు ఉంటాయి. పృష్టములు, ఈషత్ పృష్టములు, అపృష్టములు అని చెప్పని. పృష్టములు అంటే ఆపో స్థలములో ఆయా స్థలములలో నాలుక తాకి అక్షరాలను పుట్టింపజేసేటువంటి యొక్క వాటిని పృష్టములు అంటారు. అవి చాచా, జాజా, టాటా, డాడా, తాత, దాద, పాప, పాప, బాబా, మా. ఇవన్నీ కూడా పృష్టములు. ఆయా ప్రదేశాలలో నాలుక అనేది తాకితేనే ఇవన్నీ పుడతాయి కాబట్టి వీటిని పృష్టములు అని చెప్పని అంటారు. ఈషత్ పృష్టములు. ఈషత్ అంటే కొంచెముగా తాకకుండగా నాలుక పుట్టింపజేసేటువంటి అక్షరాలను ఈషత్ పృష్టములు అంటారు. ఈషత్ పృష్టములు అని చెప్పనంటే యావ, రాల, యావ, యావ. ఇవి నాలుక ఆయా స్థానాలలో తాకకుండగానే పుట్టింపజేసేటువంటి అక్షరాలని ఈషత్ పృష్టములు అని చెప్పని అంటారు. ఇక నాలుక ఎక్కడా కూడా తాకకుండగానే
పుట్టింపజేసే అక్షరాలను అపృష్టములు అని చెప్పని అంటారు. అవి అచ్చులన్నీ కూడా అపృష్టములే. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లోలు. ఇవి నాలుక తాకకుండా పుట్టింపజేసేవి కాబట్టి ఈ అపృష్టములుగా చెబుతారు. ఈ చెప్పినటువంటి 16 షోడశ స్వరగంబై అనేటువంటి ఈ 16 అక్షరాలే సమస్త వ్యవహారాలకు జీవన విధానమై ఉన్నది. ఇంతకుముందు మీకు పైన మూలాధారములో కొన్ని అక్షరాలు, స్వాధిష్టానములో కొన్ని అక్షరాలు, మణిపూరకములో దశ అక్షరాలు, అనాహతములో ద్వాదశ అక్షరాలు, ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నిటినీ కూడా హల్లులు అని చెప్పని అంటారు. హల్లులు అనేటువంటి ఏంటంటే వాట్లను అప్రాణికములు అని అర్థం. హల్లులన్నీ కూడా అప్రాణికములు. అవి స్వతసిద్ధంగా వ్యవహారం చేసే అవకాశాలు లేవు. వాటిని అప్రాణికం అన్నారు. క, క, చ, ట, త, ప ఇవన్నీ ఉన్నాయి కదా మీకు. వాటిల్లో అకారం చేరితేనే కా అవుతుంది, ఈ చేరితే కీ అవుతుంది, ఊ చేరితే కు అవుతుంది, ఐ చేరితే కై అవుతుంది, ఓ చేరితే కో అవుతుంది. ఒక కకారమే. ఆ కకారంలో ఆ కానీ, ఈ కానీ, ఊ కానీ, ఐ కానీ, ఓ కానీ చేరకపోయాయి అంటే ఇక్ అనేటువంటి అప్రాణికంగా ఉంటుందన్నమాట. అప్రాణికముగా ఉన్నటువంటి ఆ కకారానికి వ్యవహారం లేదు. దాని మీద ఏదో చేరాలి. అచ్చులలో సప్రాణికముగా ఉన్న అచ్చులలో ఏదో ఒకటి చేరాలి. దాంట్లో ఆ చేరిందా కా అవుతుంది, ఈ చేరిందా కీ అవుతుంది, ఊ చేరిందా కు అవుతుంది, ఐ చేరిందా కై అవుతుంది. ఏవి చేరకపోయిందా అంటే క అనేటువంటి అప్రాణికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రకారముగా అప్రాణికముగా ఉన్నటువంటివన్నీ కూడా వ్యవహారానికి ఉపయోగపడవు. దాంట్లో ప్రాణం అనేది ప్రవేశిస్తేనే వాటికి వ్యవహారం అనేటువంటిది వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశము. కనుక ఇక్కడ ఏం చెప్పారంటే షోడశ స్వరగంబై అకారాది షోడశస్వరగంబై అకారాది అకారం మొదలుగా ఉన్నటువంటి 16 అని చెప్పి అన్నారు. అకారం అనేది అది ఆది అక్షరం. అకారము ఆ అనేటువంటిది దాన్ని మిగతావన్నీ కూడా ఇవి క్షరాక్షరములు అంటారు. ఒక అకారం మాత్రమే అది ఏ మార్పు చెందకుండా ఉండేటువంటి అక్షరం అది. ఇవన్నీ కూడా క్షరాక్షరములు. అంటే క్షరం అంటే మారిపోతూ ఉంటాయి. సంస్కృతంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ కూడా. అవి వాటి స్వరూపాలు మారిపోతూ ఉంటాయి. అకారం మాత్రం ఏ మార్పు చెందదన్నమాట. అందువల్లే మీకు పరమేశ్వర పంచముఖాలలో అకారో బ్రహ్మరూపశాత్ అని అన్నారు. ఒక అకారమునే బ్రహ్మముగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆ అనేది మారదు. ఈ యాగా మారుతుంది, ఊ వాగా మారుతుంది, రు రాగా మారుతుంది. సంస్కృతంలో యనాదేశ సంధి, ఐవాదేశ సంధి ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అక్కడ ఈ యాగా మారిపోతుంది, ఊ వాగా మారిపోతుంది, రు రాగా మారిపోతుంది. ఇట్లా మార్పు చెందే విధానాలు వాటికి ఉంటాయి. అందువల్ల వాటికి అనాదేశ సంధి, ఐవాదేశ సంధులు అని చెప్పి అవి వస్తూ ఉంటాయి. సంస్కృతంలో మీ భగవద్గీతలో చాలా ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఏ మార్పు చెందకుండా ఉండేది ఏదైనా ఉందా అంటే అచ్చులలో ఒక అకారం మాత్రమే. అందువల్ల అకారం ఏ మార్పు చెందేది కాదు కాబట్టి అది బ్రహ్మముతో పోలిక చేశారు. బ్రహ్మము కూడా ఏ మార్పు చెందేది కాదు. ఆ బ్రహ్మములో మార్పులు ఏమి ఉండవు. అందువల్ల అకారాన్ని బ్రహ్మముతో పోల్చారన్నమాట. దాన్ని అక్షరం అన్నారు. అక్షరం అంటే మార్పు చెందకుండా ఉండేటువంటి అకారమును అక్షరం. అకారో బ్రహ్మరూపశాత్ నిర్గుణ సర్వవస్తుషు చిత్కళామిం సమాశ్రిత్య జగద్రూప ఈశ్వర అని ప్రకారం అకారము బ్రహ్మముగా చెప్పుకొచ్చిన విధానము. ఎందుకంటే దీన్ని గమనించినట్లయితే కంఠమునందు మొట్టమొదటిగా పలికిన అక్షరం అకారం కనుక ఆ అని కంఠమునందు పలికే అక్షరం ఇది. ఆ తర్వాత ఆ ఈ ఊ ఇక ముందుకు వచ్చేస్తాయి మొత్తం కూడా. ఆది అక్షరం చెప్పేది అకారం అన్నమాట. ఆ తర్వాత కలిగేటువంటివి ఈ ఊ తర్వాత
స్థానాల్లో పలుకుతాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఈ ఈ ఊలు కంఠంలో పలికేటువంటివి కావు. ఆ తర్వాత విధానంలో దవడల కాడ ఇంకా పెదిమల కాడ పలికేవిగా అవి ఈషత్ పృష్ఠాలుగా అపృష్టములుగా ఉన్నటువంటివి. మొట్టమొదటి అక్షరం ఆ అనేటువంటిది. అట్లా విశ్వంలో కూడా మొట్టమొదటిగా ఉన్నటువంటి ఒక స్వరూపం బ్రహ్మము. అది సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. సౌమ్య ఓ శిష్యుడా, ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించి జగత్తంతా ఏర్పడక ముందు ఉన్నటువంటిది బ్రహ్మము అన్నాడు. సత్తు ఏవా, సద్దు వస్తువు అన్నాడు. కనుక ఈ జగత్తంతా ఏర్పడక ముందు ఎట్లయి సద్దు వస్తువు మాత్రమే ఉన్నదో అట్లా ఈ వాక్ ప్రపంచం ఇదేమో 20 తత్వాలతో ఉన్నటువంటి భౌతిక ప్రపంచం, పంచభూతాత్మిక జగత్తు ఈ ప్రపంచం అన్నమాట. అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, తన్మాత్రలు, పంచభూతములు ఇవన్నీ కూడా భౌతికముగా ఉన్నటువంటి జగత్తు. ఇది ఏర్పడక ముందే సత్తు ఏవ సౌమ్య, ఈ సద్దు వస్తువే బ్రహ్మమే ఉందని చెప్పని అన్నారు. ఇక్కడ వాక్ ప్రపంచం అనేటువంటిది ఏర్పడక ముందుగా ఆదిలో ఉన్నటువంటి అక్షరం అకారము. అకారమును బ్రహ్మముతో పోలికగా చెప్పుకొచ్చే విధానం. భగవద్గీతలో కూడా స్వామివారు అక్షరాణం అకారోస్మి అని చెప్పనని అంటాడు. 10వ అధ్యాయం విభూతి యోగములో అక్షరాణం అక్షరములలో అకార అస్మి, నేను అకారమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి అకారం పరబ్రహ్మ స్వరూపం, శుద్ధ బ్రహ్మ స్వరూపం. అది కంఠమునందు పలికేటువంటి యొక్క విధానము. కనుక కంఠస్థానంబున అకారాది షోడశ స్వరగంబై, ఆ కంఠస్థానంబులో ఉన్నటువంటి విధానములో అకారం మొట్టమొదటిగా పలికిన విధానం కాబట్టి అట్టి అచ్చులు అనేటువంటివి ఏర్పడిన తర్వాతనే హల్లులకు ప్రాణం అనేది ఏర్పడింది. అచ్చుల యొక్క ప్రమేయం లేకుండా హల్లులు వ్యవహరించే అవకాశం అనేటువంటిది లేదు. ఆ ప్రకారముగా మనలో ఉన్నటువంటి ఆత్మ, దాన్ని ఇక్కడ కంఠమునందు జీవాత్మ అన్నారు. కనుక జీవాత్మ కంఠమునందు విశుద్ధ చక్రం వలరు, అందు జీవాత్మకు, జీవ ఆత్మ అంటే ఈ ఆత్మ యొక్క చేతనాశ్రయం ద్వారానే జడములై ఉన్నటువంటి 20 తత్వములు చేతనవంతములుగా పనిచేస్తూ ఉన్న విధానము. కాబట్టి ఆయన్ని జీవాత్మ అన్నారు. కనుక ఆ జీవుడి యొక్క ఆశ్రయంలోనే అచేతనములై ఉన్నటువంటి 20 తత్వములు చేతనవంతముగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానము అది. కనుక జీవాత్మ యొక్క ఆధారమై ఇవన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నటువంటివి 20 తత్వాలు. ఈ జ్ఞాత వ్యాన వాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును విని వాగేంద్రియముతో మాట్లాడును. ఈ జ్ఞాతయే మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధం బట్టి త్వగేంద్రియము ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియం ద్వారా విసర్జించును. ఈ జ్ఞాతయే జీవుడే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని వీక్షించి పాదేంద్రియముతో గమనాగమనము చేయును. ఈ జీవాత్మయే, ఈ జ్ఞాతయే, ఈ జీవాత్మయే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధపడి జిహ్వేంద్రియం ద్వారా రసాలను ఆస్వాదించి గుహ్యేంద్రియము ద్వారా ఆనందిస్తాడు, విసర్జిస్తాడు. ఈ జ్ఞాతయే అహంకారముతో కలియగానే అపాన వాయువుతో సంబంధపడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాలను ఆస్వాదించి వాయురేంద్రియం ద్వారా విసర్జన చేసే విధానముగా చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ఈ జీవాత్మ అనేటువంటి విధానము, ఆ జీవాత్మ చేతనాశ్రయములో అన్నీ కూడా ప్రవర్తించే విధానము, జీవాత్మ యొక్క ప్రమేయం లేకుండా అనాత్మ వస్తువులేవి కూడా వ్యవహరించే విధానం కాదు. కాబట్టి ఇక్కడ కంఠస్థానంబున దకారాది అకారాది షోడశ స్వరగంబై, షోడశ స్వరగంబై అనగా 16 దళములతో చేరి ఉన్నటువంటి ఒకనొక ప్రదేశము, అది ఆపోస్థలము. ఇది వాక్ ప్రపంచముగా మనం చెప్తున్నటువంటి విధానము. ఈ వాక్ ప్రపంచముగా ఉన్నటువంటి దానిని ఇక్కడ చెప్తూ దీంట్లో గగన సదనంబై అని కూడా చెప్పుకొచ్చారు. గగనం అంటే ఆకాశం అన్నమాట. కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి
ఆకాశాన్ని అది గగనము. ఇది ఆపోస్తల సంబంధమై శబ్ద బ్రహ్మమునకు నిలయమై ఉన్నటువంటి స్థలము. ఇక్కడ అకారాది షోడశ స్వరములు చెప్పడంలో గల కారణం ఏంటంటే 25 హల్లులుగా ఉన్నటువంటి యొక్క వాటికి ఇవి సప్రానికములు. కంఠమునందు కాకా గాగా ఇని దవ, తర్వాత చా చా జా జా ఇని, మూర్ధమునందు టాటా డాడా అణ, దంతములయందు తాతా దాదాన, పెదిమలయందు పాపా బాబామా అని 25 అక్షరాలుగా ఉన్నటువంటివి. అనగా ఆకాశ పంచకము కాకా గాగా ఇని అని చెప్పని, వాయు పంచకము చాచా జాజా ఇని అని చెప్పి, అగ్ని పంచకము టాటా డాడా అణ అని, జల పంచకము తాతా దాదానా అని, పృథివీ పంచకము పాపా బాబామా అని 25 అక్షరాలుగా ఉన్నటువంటి విధానము. ఈ పంచభూత స్థానాల్లో పుట్టినటువంటి యొక్క ఇవన్నీ హల్లులే. ఈ హల్లులకు షోడశ స్వరగంబై 16 కలిగి ఉన్నటువంటి అచ్చులు చేరటం కారణంగానే వాటికి వ్యవహారం అనేటువంటిది ఏర్పడింది. ఈ విధముగా ఏర్పడినటువంటి ఈ కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి భాగాన్ని గగన సదనంబై, గగనము ఆకాశమే స్థానముగా ఉన్నటువంటి విధానము. దీని ఎందే సమస్త అక్షర సముదాయవంతయు కూడా చేతనవంతములుగా వ్యవహరించేటువంటి విధానము. కాబట్టి ఇది ఆకాశ స్థలము, ఇది హృదయ స్థలం. ఇందా చెప్పుకున్నాం మనం, శబ్ద బ్రహ్మమునకు హృదయ స్థలము. ఈ హృదయ స్థలాన్ని గురించి మనకు తైత్రీయంలో కూడా ప్రస్తావన వచ్చింది. ఆపో స్థలము కంఠం మొదలు పెదిమల దాకా ఉన్నటువంటి అక్షర పరబ్రహ్మమునకు అనగా శబ్ద బ్రహ్మమునకు ఒక ప్రత్యేకంగా చెప్తున్నట్టు దానములో సహాయ ఏష అంతరహృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష మనోమయ. సహా యహ ఎవడో, సహా అతడు, ఏష ఈ అంతరహృదయ, ఈ అంతరహృదయ పెదిమల మొదలు కంఠము దాకా ఉన్నటువంటి ప్రాదేశ మాత్ర విధానం ఉన్నటువంటి ఆకాశ స్థలము, తస్మిన్ దానియందు అయం పురుష, అయం ఈ పురుష పురుషుడు, మనోమయ అతడు మనోమయుడై ఉన్నాడని చెప్పని అన్నారు. ఎందుకంటే ఇక్కడ మరి ఈ అక్షరాలన్నీ కూడా భాషగా ఏర్పడి వ్యవహరించడం అని చెప్పనంటే మనసు అనేది ప్రధానంగా ఉంటుంది. మనస్సు నుంచే ఇవన్నీ కూడా ఎలువడుతున్నటువంటి అంశములు. కాబట్టి మనస్సు యొక్క విధానం నుంచి ఈ ఎలువడుతున్నటువంటివి కాబట్టి ఇతనిని మనోమయ అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాదేశ మాత్ర పురుషుణ్ణి లేక జీవ సంబంధమైన అంశాన్ని మనోమయుడు అంటారు. మనస్సుతో చేరి ఉన్నటువంటి వాడు. ఈ మనస్సుతో చేరి ఉంటేనే ఈ శబ్ద వ్యవహారం అంతా కూడా చేసే విధానం ఉంటుంది. కనుక మనస్సు నుంచి ఏర్పడేటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలే మనకు శబ్దములుగా బయటకు వస్తూ ఉన్నాయి. అనగా ఆలోచన అనేది లేకుండా ఏ శబ్దము వచ్చే అవకాశము లేదు. ఎవరైనా మాట్లాడతారో ఆలోచన చేయకుండా? కనుక ఆలోచన చేయకుండా మాట్లాడితే అది నిందాస్పదే అవుతుంది. ఆలోచన లేకుండా మాట్లాడమాక అంటారు. కాబట్టి ఆలోచించుకుని మాట్లాడు, ఏం ఆలోచించుకుని మాట్లాడు అనే ప్రకారంగా ఆలోచన అనేటువంటిది మరి ఈ శబ్దం అనేటువంటిది ఏర్పడే విధానము. ఆలోచన లేకుండా శబ్దం వచ్చే అవకాశము లేదు. ఇట్టి ఈ శబ్ద బ్రహ్మమునకు మూలమై ఉన్నటువంటిది మనస్సు. ఆ మనస్సు యొక్క ఆలోచన సంబంధ విధానముగానే ఈ శబ్దాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనోమయ అంట, మనస్సుతో చేరి ఉన్నటువంటి వాడు మనోమయ. అయం పురుష, అయం పురుష ఈ పురుషుడు, ఈ జీవాత్మగా ఉన్న పురుషుడు అన్నమాట. కంఠమనందు ఉన్నటువంటి జీవాత్మ అన్నారు. భృగుటి మధ్యంలో ఉన్నటువంటి దాన్నేమో పరమాత్మ అన్నారు. పర అంటే శ్రేష్టమైన అని అర్థం. ఆ భృగుటి మధ్యమునందు శిశుమునాయందు ఉన్నటువంటి ఆ చేతనం పరమాత్మ. పర అంటే శ్రేష్టం అనగా ప్రత్యేగాత్మగా చెప్పేటువంటి మాట అన్నమాట. ఇదేమో జీవాత్మగా చెప్పారు, అక్కడేమో పరమాత్మ అంటే దాన్ని ప్రత్యేగాత్మగా తీసుకోవాల్సి ఉంటుంది. పర అంటే శ్రేష్టమైన అని అర్థం అన్నమాట. అనగా ఏ యొక్క దోషాలు లేకుండా శుద్ధమై ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఆయన పరమాత్మ. భృగుటి మధ్యమునందు పరమాత్మగా
సుషుమ్న యందు పరమాత్మ అనేటువంటిదిగా చెప్పేటువంటి అంశము. ఇక్కడేమో జీవాత్మ. జీవ అంటే ఏమిటి అంటే ఆ చేతన ప్రజగాత్మ యొక్క చేతనాశ్రయములు అన్నీ కూడా జీవమును పొందాయి, అనగా చేతనవంతములయ్యాయన్నమాట. ఆ జీవుడి యొక్క విధానములో చేతనవంతములయ్యాయి. ఇలా చెప్పుకున్నాం కదా, 20 తత్వాలు మరి జ్ఞాత యొక్క ఆశ్రయములో అన్నీ కూడా వ్యవహరించేవిగా ఉన్నాయి. దాని వ్యవహారము అన్నారు. అట్లాగా మరి ఇక్కడ అకారాది షోడశ స్వరగంబై అచ్చుల యొక్క ఆశ్రయం కలిగి హల్లులన్నీ కూడా సప్రాణికములై అవి వ్యవహరించేవిగా ఒక విశ్వ ప్రపంచముగా, శబ్ద ప్రపంచముగా అవన్నీ కూడా వెలువడిన విధానం. కాబట్టి ఈ ప్రకారముగా ఇక్కడ మరి ఆపో స్థలమునందు గగన సదనంపై ఆయన ప్రాదేశమాత్ర పురుషుడుగా, ఆ జీవాత్మ అనేటువంటిది ప్రాదేశమాత్ర పురుషుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని తైత్రీయంలో మనోమయ అనేదిగా అక్కడ చెప్పుకొచ్చారు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మనోమయ అని చెప్పినట్టు మనస్సు అనేది లేకుండా మీకు ఏ మాట కూడా వచ్చే అవకాశం లేదు. మనస్సు యొక్క ఆలోచన లేకుండా మీకు ఏ మాట వచ్చే అవకాశం లేదు. కాబట్టి అన్ని మాటలకు మనస్సు అనేది మూలం, ఆలోచన మూలం అన్నమాట. అయితే శబ్దములు రావాలంటే మీకు ఈ ఆపో స్థలములో ఆయా స్థలముల యందు పుట్టేటువంటి అక్షరములే పదములుగా బయటకు వస్తూ ఉన్నాయి. అక్షరములను పదములుగా ఆ నాలుక యొక్క పృష్ఠత, నాలుక యొక్క స్పర్శ ద్వారా అనేక శబ్దములు అనేటువంటివి బయటికి వెలువడుతూ ఉన్నటువంటి విధానము. ఒక్క క్షణకాలములోనే అక్షరముల యొక్క పొందిక ద్వారా పదమును సృష్టిస్తూ ఉన్నది ఈ నాలుక అనేటువంటిది అన్నమాట. ఎక్కడెక్కడున్నాయి అక్షరాలు? కాకా గాగా ఇయ ఆకాశంలో ఉన్నాయి, చాచా జాజా ఇ వాయు స్థలంలో ఉన్నాయి, టాటా డాడా అన అగ్ని స్థలంలో ఉన్నాయి, తాతా దాదాన అది జలం స్థలంలో ఉన్నాయి, పాపా బాబామా అది పృథివీ స్థలంలో ఉన్నాయి. ఈ అక్షరములు ఒక్కొక్క దాన్ని పొందిక చేసుకుంటేనే, సమకూర్చుకుంటే నీకు పదం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ పదము పద సంబంధ అర్థం ఎమ్మటి మనకు గోచరిస్తూ ఉంటాయి. ఇట్లాగా అత్యద్భుతమైనటువంటి యొక్క నిర్మాణములో సర్వేశ్వరుడు చేసినటువంటి విధానము అది సామాన్యంగా ఎవరు అంత లెక్క ఆలోచన చేసే విధానం ఉండదు. ఎందుకంటే అది వ్యవహారంలో ఆ విధంగా వెళ్ళిపోతున్నారే తప్ప అంతగా దానిని మూలాన్ని చూడగలగటానికి గల ప్రయత్నం ఎవరో కూడా చేయరు. ఇది చాలా అద్భుతమై ఉన్నటువంటి విధానము. ఆ నాలుక అనేటువంటిది యొక్క స్పర్శ ద్వారా ఒక్క క్షణకాలంలోనే అనేక అక్షరాలను పొందికగా చేసుకుని ఒక శబ్దముగా వెలువరింపజేయటం, ఆ శబ్దము ద్వారా ఆ శబ్దార్థమును కూడా మనస్సు ధారణ చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అది భాషగా మనకు ఏర్పడిందని చెప్పనంటే అది లోపల ఆ జిహ్వ ద్వారా, జిహ్వ యొక్క స్పర్శ ద్వారా కలిగేటువంటి యొక్క అక్షరములకు ఆయన లోనున్నటువంటి జీవాత్మ ఆయన మనోమయుడుగా ఉన్నాడు. ఆ మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలు అనుసరించి ఎమ్మటే వాటిని శబ్దములుగా ఏర్పాటు చేసి ఆ శబ్దముల ద్వారా మానవులకు అన్ని విషయాలు అర్థమయ్యే రీతిలో అందిస్తున్నటువంటి విధానం. కాబట్టి ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆయన్ని జీవాత్మ అనేదిగా చెప్పుకొచ్చారు. కనుక జీవ అంటే జీవము పోయటం, వాడు చేతనత్వాన్ని ఇవ్వటమే జీవ అనేటువంటి పదం అన్నమాట. ఆత్మ అనేది ఏంటంటే ఆత్మ అనే పదము అటు ప్రత్యేగాత్మ అక్కడ వస్తుంది, ఇక్కడ జీవ ఆత్మ అనే పదం వాడబడుతుంది. ఈ దీంట్లో రెండిట్లలో ఆత్మ అనేటువంటి అంశం ఉన్నది. అంశ విధానముగా ఇక్కడేమో ఈ యొక్క వ్యవహారానికి జీవం అనేది ఏర్పడింది కాబట్టి ఇక్కడ జీవాత్మ అనే పదం వాడారు. కారణం ఏంటి అంటే అప్రాణికములుగా ఉన్నటువంటి యొక్క హల్లులకు సప్రాణికములై ఉన్నటువంటి అచ్చులను చేర్చి ఒక వాటి ప్రాణం పోసి వాటిని మళ్ళా శబ్దములుగా మార్చి ఆ శబ్దముల ద్వారా వ్యవహారం చేసే విధానముగా ఉండే దాంట్లో ఇక్కడ జీవాత్మ పూర్తిగా మనసుతో మమేకమై ఉన్నాడు. మనసుతో మమేకమై ఉంటే తప్ప నీకు ఆలోచనానుగుణ్యముగా అక్షరములు, అక్షర సముదాయములో నీకు పదముల ద్వారా నీకు పద సంబంధమైన అర్థాలు గోచరించే అవకాశం లేదు. ఇదన్నమాట. దీనిని శబ్ద బ్రహ్మము అని చెప్పి అన్నారు. ఈ యొక్క పదములు కూడా మీకు చూస్తే మరి ఉపనిషత్ సంబంధమై ఉన్నటువంటి పదాలు,
అట్లనే పురాణ సంబంధమై ఉన్నటువంటి పదాలు, రెండోది వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి పదాలు. వ్యావహారిక భాష, తర్వాత లౌకిక భాష అన్నారు, పారలౌకిక భాష అన్నారు, సమాధి భాష అని 3 రకాలుగా చెప్పుకొచ్చిన విధానము. వ్యావహారిక భాష అని చెప్పనంటే మనం లోక వ్యవహారం చేసుకోవటానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి పదజాలాన్ని వెలువరింపజేసి మన వ్యవహారానికి చక్కటి అనుకూలతలు కలగజేసిన విధానంలోనేమో ఇది ఉన్నది. ఎందుకంటే వ్యావహారిక భాష కూడా అవసరమే. వ్యావహారిక సంబంధమై ఉన్న భాష లేకపోతే నువ్వు లోకంలో సంచరించే అవకాశాలు లేవు, ఏ వ్యవహారము చేసే అవకాశాలు లేవు. రెండవది పారలౌకిక భాష అని చెప్పినన్నారు. అది వ్యవహారానికి దూరముగా ఉన్న భాష పారలౌకిక భాష. అవన్నీ కూడా కావ్యములు, ఇతిహాసములు, పురాణములు, రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ కూడా ఉన్నటువంటివి పారలౌకిక భాష. అవన్నీ కూడా నీకు ఈ యొక్క మనస్సు నుంచే వెలువరుతున్నటువంటి యొక్క విధానము. ఇక సమాధి భాష అనేటువంటి చూసినట్లయితే అది మరి ఉపనిషత్ సంబంధమై ఉన్నటువంటి పదజాలాన్ని సమాధి భాష అని చెప్పినన్నారు. ఈ సమాధి భాషగా ఉన్నటువంటి దానికి రూపములు ఉండవు, కేవలం అర్థం మాత్రమే ఉంటుంది. ఆ అర్థం కూడా బ్రహ్మమే అర్థముగా కలిగి ఉన్నటువంటిది భాష అన్నమాట. ఈ పురాణములలో ఏమిటంటే ఆయా చారిత్రాత్మిక పురుషుల యొక్క రూపాలని మనకు ఎమ్మంటే మనస్సుకి గోచరింపజేసే విధానముగా ఉంటుంది. రామాయణం తీసుకోండి, ఆ రామాయణంలో రాముని యొక్క సంబంధమై ఉన్న విధాయకాలుగా మీకు ఆ రూపాలన్నీ గోచరిస్తూ ఉంటాయి. అట్లా భారతం చేసుకోండి, ఆ భారత సంబంధమై ఉన్న పదాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి రూపాలన్నీ నీకు గోచరింపబడుతూ ఉంటాయి. అట్లా పురాణములు తీసుకోండి, ఆ పురాణాలలో ఉన్నటువంటి దేవతల యొక్క సంబంధ ఆకారాలు నీ మనసు లోపల అట్లా మెదులుతూ ఉంటాయన్నమాట. ఇది పారలౌకిక భాష అన్నారు. ఇక సమాధి భాష విషయంగా వచ్చినట్లయితే ఉపనిషత్తులు, దాంట్లో నీ కేవలం అక్కడ ఎవరో గోచరించరు. ఉపనిషత్తుల్లో పోతే రాముడు కానీ, కృష్ణుడు కానీ, పాండవులు కానీ, కౌరవులు కానీ ఎవరో గోచరించే విధానం లేదు. అది కేవలం రూపరహితమై ఉన్నటువంటి పద సంబంధమై ఉన్న ప్రయోగము. అక్కడ రూపరహితమై ఉన్నటువంటి బ్రహ్మమును విషయం చేసేదిగా ఉన్నటువంటిది కాబట్టి ఇది సమాధి భాష అనే విధానముగా. కాబట్టి ఇన్ని భాషలకు మరి ఎన్నో భాషలకు లౌకిక విధానములో ఎన్నో ఉన్నాయి భాషలు. అన్నింటికీ కూడా ఈ ఆపో స్థలమే నివాసముగా ఉన్న విధానం కనుక మరి దాని నుంచి వెలువరేటువంటి యొక్క అక్షర సముదాయం ద్వారా ఏర్పడేటువంటి దానికి మరి ఈ యొక్క జీవుడు మనస్సుతో మమేకమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనోమయ అని చెప్పనన్నారు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి యొక్క మాటలుకి మరి లోపల మనస్సు అనేది ఆలోచన లేకపోయిందా అంటే నీ మాటలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ వ్యవహరించే విధానముగా ఉన్నటువంటి జీవాత్మకు మనస్సు అనేది పూర్తిగా తోడై ఉన్నది కాబట్టి ఇక్కడ మనోమయ అనేటువంటి పదం వాడారు. రెండవది ఇటు 20 తత్వాలుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధ వ్యవహారం చేయటం యొక్క విషయంలో కూడా మనసు అనేది ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఇంద్రియములు అది కేవలం జడాత్మికములు, ఆ జడాత్మికముల ఇంద్రియాలని వ్యవహరింపజేసేటువంటి వాడుగా జీవాత్మ ఉన్నది. అట్లనే వాక్ ప్రపంచములో సమస్త అక్షర సముదాయాన్ని వ్యవహరింపజేసే విధానముగా కూడా మనస్సు ఎక్కడ ప్రధానమై ఉన్నది. కనుక అక్షర సముదాయం ఒక శబ్ద బ్రహ్మం రావాలని చెప్పిన మనస్సు ఆలోచన మూలమై ఉన్న విధానము. అట్టనే 20 తత్వాల యొక్క ఇంద్రియాల వ్యవహారం అంతా కూడా కావాలని చెప్పనంటే ఈ మనసు అనేటువంటిది వాటిలో కలిస్తేనే అవి కూడా ప్రవర్తించే విధానం. కాబట్టి ఇరువైపులా ఈ ఆత్మ అనేటువంటిది వ్యవహార విధానములో అది జీవాత్మగా పేరుగాంచి ఉన్నటువంటి విధానము. అటు జీవాత్మగా పేరుగాంచి ఉన్నటువంటి ఆయనను ఇక్కడ అయం పురుష మనోమయ, అయం పురుష ఈ పురుషుడు మనోమయ మనోమయుడు, మనస్సుతో మమేకమై ఉన్నటువంటి వాడు కాబట్టి మనోమయ అని చెప్పనన్నారు. అమృత హిరణ్మయ, అమృత ఆయనే అమృతమయుడు, హిరణ్మయుడు. అంతరేన తాలుకే దవడల యొక్క మధ్య భాగమునందు అంతరే లోపల ఉన్నటువంటి పురుషుడు. యహ ఏషః స్తనః ఇవ అవలంబతే సహ ఇంద్రయోని యత్రాసౌ కేశాంతః వివర్తతే.
ఈ ప్రకారముగా అంతరేన తాలూకే ఈ తాలువల యొక్క మధ్య భాగములో ఉన్నటువంటి ప్రాదేశమాత్ర పురుషుడుగా ఉన్నటువంటి యొక్క ఆ జీవాత్మ యహ ఏషః స్తన ఇవ అవలంబతే సేంద్ర యోని యత్రాసౌ కేశాంతః బివర్తతే వ్యపోక్య శీర్ష కపాలి. ఈ శిరస్సుని కపాలమును చీల్చుకుని శబ్దములన్నీ కూడా బయటికి వెలువరుతున్నాయనేటువంటి మాటకు మన తైత్రీయంలో వచ్చేటువంటి యొక్క అంశం ఇది. కాబట్టి ఈయన్ని జీవాత్మనే మనోమయుడుగా చెప్పేటువంటి మాటగా ఈయన వ్యవహారానికి మూలమై ఉన్నటువంటి వాడు. అకారాది షోడశ స్వరగంబై కనుక ఈ అకారం మొదలగు షోడశ అక్షరములకు అచ్చులకు ఆయన మూలమై ఆయన యొక్క ఆధారంతోనే ఇవన్నీ వెలువడుతూ ఉన్నాయని చెప్పేసి వాటి కారణంగా హల్లులు ప్రాణములు పోసుకుని వ్యవహరించేవిగా ఉన్నాయని చెప్పని ఈ జీవుని యొక్క ఆశ్రయంలో 20 తత్వాలు కూడా వ్యవహరించే విధానముగా ఉన్నాయి కనుక ఆయన్ని జీవాత్మ అనగా అన్నింటినీ కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రపంచమును జీవింపజేస్తూ ఉన్నాడు. 20 తత్వాలను కూడా వ్యవహరింపజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఇక్కడ చెప్తూ జీవాత్మగా చెప్తున్నటువంటి అంశము. తర్వాత భృగుటి మధ్య స్థలములో పరమాత్మ అనే అంశాలు ఇవి మనకి వస్తాయి. 2 కూడా చెప్తూ ఉన్నారు. కంఠస్థానంబున దకారాది షోడశ స్వరగంబై షోడశ దళయుతంబై నీలవర్ణంబై గగన సదనంబై శ్రోత్రకారణంబై శుద్ధ చక్రం బలరు అందు జీవాత్మకు సహస్రంబును ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.